श्री गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः श्री सरस्वत्यै नमः भक्तुलारा వ్యాస ప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతిపురంలో కూడా 164 అధ్యాయాలు పూర్తి చేసి 165వ అధ్యాయంలోని 30వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 31వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्रद्धाधानः शुभां विद्यां हीनादपि समाप्नुयात् सुवर्णमपि चामेध्यात् आदतीता विचारयन्. నీచవర్ణుడైన వ్యక్తి దగ్గర ఏదన్నా విద్య ఉంటే దాన్ని శ్రద్ధాపూర్వకంగా గ్రహించవచ్చు. ఎందుకంటే మనం బంగారం ఏదన్నా అపవిత్ర ప్రదేశంలో పడ్డా కూడా దాన్ని తీసుకుంటాం కదా, అలానే స్త్రీరత్నం దుష్కులాఛాపి విషాదప్యమృతం పిబేత్ అదూష్యాహి స్త్రియో రత్నం ఆపైచ్చేవ ధర్మతః. స్త్రీలు అనేవారు రత్నాలు, వాళ్ళు నింజులు కారు. కాబట్టి ఏ విధంగా అయితే విషం ఉన్న చోట నుండి అమృతం ఉన్నా అక్కడి నుంచి గ్రహిస్తామో ఆ విధంగా నీచ కులంలో ఉన్న స్త్రీనైనా సరే గ్రహించవచ్చు. గోబ్రాహ్మణ హితార్థం చ వర్ణానాం సంకరేషు చ వైశ్యో గృహ్ణీత శస్త్రాణి పరిత్రాణార్థమాత్మనః. గోవులకు బ్రాహ్మణులకు మేలు కలగడానికి, వర్ణ సాంకర్యం నివారించడానికి, ఆత్మరక్షణకు వైశ్యుడు అంటే కోమటి శస్త్రాన్ని చేతపట్టవచ్చు. సురాపానం బ్రహ్మహత్యా గురుతల్పమదాపైవ అనిర్దేశ్యాన్ని మన్యంతే ప్రాణాంతమితి ధారణ. మద్యపానం, బ్రహ్మహత్య, తర్వాత గురుస్త్రీ గమనం అనే మహాపాప విముక్తి కోసం అసలు ప్రాయశ్చితం చెప్పబడలేదు ధర్మరాజా. తాను మరణించడమే దానికి ప్రాయశ్చితం అని విద్వాంసులు నిశ్చయించారు. సువర్ణహరణం స్త్రైణ్యం విప్రస్వం చేతిపాదకం విహారం మద్యపానాస్య అగమ్యాగమనాదపి పతితై సంప్రయోగాశ్చ బ్రాహ్మణీ యోనితస్తదాచిరేణ మహారాజా పతితో వై భవచ్యుత. ఇంకా పంచమహాపాతకాల్లో మిగిలినవి ఉన్నాయి. ఇంతకుముందు శ్లోకంలో ఏం చెప్పారు? మద్యపానం, బ్రహ్మహత్య, గురుస్త్రీ గ్రమణం చెప్పారు. ఇక బంగారం దొంగిలించడం, ఇది కూడా పంచమహాపాతకాల్లో ఒకటి. అలానే బ్రాహ్మణ ధనాపహరణం కూడా మహాపాపాలు. మద్యపానం, పొందరాని స్త్రీని పొందడం,
పతితునితో సంబంధం పెట్టుకోవడం, బ్రాహ్మణేతరుడై ఉండి బ్రాహ్మణ స్త్రీతో సంగమించడం వల్ల స్వేచ్ఛాచారి అయిన పురుషుడు శీఘ్రంగా పతితుడవుతాడు. సంవత్సరేణ పతతి పతితేన సహాచరన్ యాజనాధ్యాపనోజ్జో నతు యానాసనాసనాత్. పతితునితో కలిసి ఉంటే, వాని చేత యజ్ఞం చేయిస్తే, వాడికి చదువు చెప్తే ఆ చెప్పిన వాడు కూడా పతితుడవుతాడు. కానీ వాని సంతతితో తన సంతతికి వివాహం చేసిన, ఒకే వాహనంలో గాని ఒకే ఆసనం మీద గాని కూర్చుంటే, అతనితో కలిసి భోజనం చేస్తే 1 సంవత్సరం కాదు, వెంటనే పతితుడవుతాడు. ఏతాని హిత్వోతోన్యాని నిర్దేశ్యానీతి భారత నిర్దేశ్యానేన విధినా కాలేనా వ్యసనీ భవేత్. ఈ చెప్పిన పాపాలు ఇవన్నీ కూడా ప్రాయశ్చిత్తం లేనివయ్యా. ఇవి కాక ఇతర పాపాలు అన్నీ కూడాను నిర్దేశ్యాలు, శాస్త్రాలు వాటికి ప్రాయశ్చిత్తాలు చెప్పాయి. వాటిని అనుసరించి ప్రాయశ్చిత్తం చేసుకుని పాపవ్యసనం వదిలిపెట్టవలే. అన్నం వీర్యం గ్రహీతవ్యం ప్రేతకర్మణ్యపాతతే 3 త్వేతేషు పూర్వేషు న కుర్వీత విచారణం. మద్యపానం చేసేవాళ్ళు, బ్రాహ్మణ్ణి హత్య చేసిన వాళ్ళు, గురుపత్ని గమనం చేసిన వాళ్ళు, ఈ 3 రకాల పాపుల్ని మరణించిన తర్వాత వారి శవాల్ని దహనాదులు చేయకుండానే వారి కుటుంబం వారు ఆ మృతుల ధనధాన్యాదులను నిస్సందేహంగా తీసుకోవచ్చు. ఇంకొక ఆలోచన అవసరం లేదు. అమాచాన్వా గురున్వాపి జత్యాద్ధర్మేణ ధార్మిక ప్రాయశ్చిత్తమకుర్వాణై నతైరర్హతి సంవిధం. ధర్మాత్ముడైన రాజు తన మంత్రులైన గురువులైన పతితులైతే వారిని వదిలివేయాలి. తమ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోనంత వరకు వారితో మాట్లాడకూడదు. రేపు మనం 41వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం.